ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 4వ రోజు కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయనున్నారు ఈడీ అధికారులు. ములాఖాత్లో కవిత తల్లి శోభ కుమారుణ్ణి కలిసేందుకు అనుమతి కోరగా కోర్టు ఓకే చెప్పింది. మరోవైపు తమ అరెస్ట్ విషయంలో ఆర్టికల్ 21ని ఉల్లంఘించారు అంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. చట్టపరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్ట్ చేశారంటూ పిటిషన్ వేశారు. ఈడీ రిమాండ్ని రద్దు చేయాలని కవిత ఈ పిటిషన్ను విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఈడీ 9వసారి నోటీసులు పంపింది. రాజ్యాంగానికి విరుద్ధంగా సమన్లు జారీ చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు కేజ్రీవాల్ కేసును కూడా విచారించనుంది. బ్రీఫ్ గా చెప్పాలంటే కవిత కస్టోడియల్ విచారణ, అదేవిధంగా అటు కవిత ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు రానుండడం, ఈ అంశాల గురించి మాట్లాడబోతున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఒక ప్రధానమైన వార్త హల్చల్ చేస్తున్న పరిస్థితి అదేంటంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోటి ఈ కేసుకి ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వబోతోంది ఈడీ అనేది ఒక వార్త. దీనిపైన కొంతకాలంగా ఆయన విచారణకు రాబోతుండడం, ఈ అంశాలపైన నడుస్తోంది. ఏం జరుగుతోంది ఢిల్లీలో వెంకటేష్? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఈరోజు ఒక కీలక పరిణామం జరగబోతోంది. అరెస్టుకు సంబంధించి కేజ్రీవాల్ అలాగే ఈ ఈడీ సమ్మన్లను వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపైన ఈరోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. 9వసారి ఈడీ కేజ్రీవాల్కు నోటీస్ పంపారు. రేపు ఆయన హాజరు కావాల్సి ఉంది. అంతకంటే ముందే ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఈడీ సమ్మన్లను రద్దు చేయాలి, అవి రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేయాలని ఆయన నిన్న రాత్రి పిటిషన్ వేశారు. ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారించబోతుంది. సో ఈరోజు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి ఆయన రేపు ఈడీ సమ్మన్లకు హాజరవుతారా లేదన్నది మనం చూడాలి. ఒకవేళ ఆయన హాజరైతే కవితతో కలిపి ఆయనను విచారించేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కవిత గత 4 రోజుల నుంచి ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమెకు కస్టోడియల్ ఇంటరాగేషన్ జరుగుతుంది. 4 రోజులైంది. ఈ కేసుకు సంబంధించి మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగా కొన్ని కీలక అంశాలపైన కవిత నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇంకోవైపు కవిత తన తల్లి శోభ అలాగే కుమారుని చూసేందుకు అనుమతి కావాలని కోరారు. ఆ మేరకు నిన్న సెషన్స్ కోర్టు కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి అలాగే కవిత తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ నిన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటివరకు అది లిస్ట్ కాలేదు. దాంట్లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్న కారణంగా దాన్ని ఇంకా లిస్టింగ్ చేయలేదు. సో అందులో ప్రధానంగా ఆమె చేస్తున్నటువంటి అభ్యర్థన సుప్రీంకోర్టులో తన కేసు పెండింగ్లో ఉన్నటువంటి సమయంలోనే ఈడీ తనను అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ అంతా కూడా రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది, చట్ట విరుద్ధంగా జరిగింది. ఈడీ అనేది ఒక ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈడీ సమ్మన్స్ కాదు, ఈడీ అరెస్టును రద్దు చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని రద్దు చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ 2 అంశాలు ఉన్నాయి. సో ఈరోజు ఢిల్లీ సీఎం సమ్మన్ల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చేటువంటి ఒక తీర్పును బట్టి, నిర్ణయాన్ని బట్టి తదుపరి రేపు కవితతో కలిపి విచారణ చేస్తారా లేదనేటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఆధారపడి ఉంది. ఓకే వెంకటేష్, సో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పబోతోంది అనేది ఈ మినిట్కి ప్రస్తుతం ఒక కీలకమైన డెసిషన్గా కనబడుతోంది. దాన్ని బట్టి ఈ లిక్కర్ పాలసీ స్కామ్కి సంబంధించి ఇంకా మనకి అప్డేట్స్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత డెవలప్మెంట్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.